వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ భవ్య. ఇప్పుడు నేను చెప్పే సినిమా మీకు కాదు, మీ పిల్లలకి. ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు డిజ్నీ వాళ్ళు అందించే సినిమాల్లో ఎక్కువ మంది పిల్లలందరూ కూడా డిజ్నీ వరల్డ్ గురించి లేకపోతే లయన్ గురించి వీటి గురించి బాగా ఇష్టపడతారు. అటువంటి వాళ్ళకి బాగా క్రేజ్ తెప్పించి అందరినీ అట్రాక్ట్ చేసిన సినిమా ఇప్పుడు మన 2024లో ఏది అంటే ముఫాసా ద లయన్ కింగ్ అనమాట. దానికి ఇంకా ఎక్కువ క్రేజ్ వచ్చి ఓన్లీ పిల్లలే కాకుండా యంగ్స్టర్స్ పెద్దవాళ్ళు కూడా అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు అందించిన వాయిస్. ముఫాసాకి మన సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇచ్చారు. ఇంకా దాంతోపాటు మన తెలుగు యాక్టర్స్ అలీ గారు, బ్రహ్మానందం గారు, సత్యదేవ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ వాయిస్ ఇవ్వడము అది అందరికి ఈ సినిమాకి అంతా కూడా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే సింపుల్గా ముఫాసా ద లయన్ కింగ్ 2024లో మన తెలుగు ఆడియన్స్ అందరూ చూసి బుక్ మై షోలో టికెట్స్ ఫుల్ అవుతున్నాయి అంటే రీజన్ ఒకటి వీళ్ళ వాయిస్ కనుక లేకపోయింటే ఈ మూవీకి ఇంత హైప్ వచ్చేదైతే కాదని చెప్పాలి. ఇది అతిశయోక్తి కాదు, ఉన్న వాస్తవం. ఇక సినిమా విషయానికి వస్తే సినిమా చూసిన తర్వాత అందరూ కూడా ఫ్యామిలీ అందరూ కూడా బాగా ఎంటర్టైన్ చేస్తారు. సినిమాలో హైలైట్ ఏంటి అంటే మనం ఎక్కువగా యాక్షన్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం హాలీవుడ్ మూవీస్ అన్నప్పుడు. బ్యారీ జెంకిన్స్ ఈ సినిమాకి డైరెక్ట్ చేసినప్పటికీ ఇది 2019 ద లయన్ కింగ్కి రీమేక్గా ఈ 2024లో ముఫాసా ద లయన్ కింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మన తెలుగు స్టేట్లో రిలీజ్ చేశారు. ఇంకా అదర్ లాంగ్వేజెస్లో కూడా వేరే హీరోస్ అందరూ కూడా డబ్బింగ్స్తో రిలీజ్ చేశారు. ఇక మన తెలుగులో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఎవరైనా ఎందుకు వెళ్తారు అని అంటే ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం, విజువల్ ట్రీట్ కోసం వెళ్తుంటారు. ఆ విజువల్ ట్రీట్ ఎగ్జాక్ట్గా వాళ్ళకి కనిపిస్తుందని మనం చెప్పొచ్చు. మెయిన్గా 2D కన్నా 3D అయితే ఇంకా హైలైట్గా ఎంజాయ్ చేస్తారు అందరూ. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. విజువల్ ట్రీట్తో పాటు ఆ ముఫాసా స్టోరీ కానీ ఆ క్యారెక్టరైజేషన్స్ మధ్యలో మన అలీ గారు, బ్రహ్మానందం గారు వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే ఫన్నీ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో అందరు ఏంటి అని అంటే మనకి ఏదో జంతువుల స్టోరీ చూస్తున్నాం, యాక్షన్ చూస్తున్నాం అనే ఫీలింగ్ రాకుండా రియల్గా భలే అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ విజువల్స్ కొత్తగా ఉంది, ఏదో కొత్త ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళామనే ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా దానికి తగ్గట్టు మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. మ్యూజిక్ అండ్ స్టోరీ అండ్ అసలు ముఫాసా ఎంట్రీ ఇస్తేనే మనం చూస్తున్నాం బయట మహేష్ బాబు గారు ఒక సైడ్ లయన్ పోస్టర్స్ ఎలా పెట్టారు. ఈ టైంలో మహేష్ బాబు గారి హెయిర్ స్టైల్ అది అంతా కూడా లయన్కి సూటబుల్గా ఉండడం వల్ల అసలు అందరూ పిచ్చి క్రేజీగా ఫీల్ అయిపోతున్నారు అనమాట. అదే బాగా ప్లస్ పాయింట్ అయింది. ఈ సినిమాలో మొత్తం అందరూ కూడా ముఫాసా వాయిస్ మహేష్ బాబుది వింటున్నంతసేపు కూడా మహేష్ బాబుని ఫీల్ అవ్వగలరు అనమాట. అలా అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఏంటి అని అంటే ఈ మూవీని మొత్తం అందరూ కూడా హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. అతిశయోక్తి కాదు, బట్ ఉన్న వాస్తవం అని చెప్తే ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. మల్టిపుల్ టైమ్స్ అని మనం చెప్పలేం, కానీ ఒకసారి వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ అందరూ కూడా ఎంటర్టైన్ అవుతారు. వీకెండ్స్ వచ్చాయి కాబట్టి టైంపాస్కి హ్యాపీగా వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ అందరూ కూడా అలీ గారు అండ్ బ్రహ్మానందం గారి మధ్యలో ఉన్న ఫన్ని ఎంజాయ్ చేయడానికి కూడా వెళ్ళొచ్చు. అండ్ స్టోరీలో ఉండే ట్విస్ట్ ఏంటంటే మీరు యాక్చువల్లీ ముఫాసా ద లయన్ కింగ్ అంటే అడవుల్లో వీటి మధ్యలో తీసిన పిక్చరైజేషన్ ఉంది కదా, ఆ స్టోరీ ఏంటి అని మీ అందరికీ బాగా థ్రిల్గా క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. ఆ స్టోరీ అది మనకి సస్పెన్స్ అనమాట, వెరైటీగా కొత్త స్టోరీ, ఇదేంటి స్టోరీ అని అనిపిస్తుంది. కానీ కొందరు నా అభిప్రాయం ఏం చెప్పారు అని అంటే మూవీకి వెళ్ళినప్పుడు చాలామంది స్టోరీ అనేది కొంచెం కరెక్ట్గా వచ్చుంటే బాగుండేది అని అన్నారు. బట్ స్టిల్ ఒకసారి అయితే చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీగా. మనకు ఒక్కటే ఏంటంటే కొన్నిసార్లు ఎంటర్టైన్మెంట్ కావాలి, రీఫ్రెష్మెంట్ కావాలి, కొత్తదనం కావాలి. ఆ కొత్తదనానికి ఎంటర్టైన్మెంట్కి మీరు ఖచ్చితంగా ముఫాసా ద లయన్ కింగ్ 2024 రిలీజ్ అయింది. థియేటర్స్లోకి వెళ్ళి అయితే ఎక్స్పీరియన్స్ చేసేయచ్చు. ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, నిజంగా ఒక జెన్యూన్ రివ్యూ మీరు కూడా కామెంట్ రూపంలో తెలపండి. అండ్ దెన్ కీప్ వాచింగ్ టీఎఫ్పీసీ. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.